మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు కాంగ్రెస్ నేతలు. ఆడబిడ్డల కోసం క్వాలిటీ ఇందిరమ్మ చీరలు అందిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చీరలు ఎట్లా ఉండేనో అందరికీ తెలుసున్నారు. అటు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రజా సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు హస్తం లీడర్లు. మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చీరలు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం అందిస్తున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లా బికనూరులో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు మహేష్ కుమార్. ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాల వరకు అన్ని సదుపాయాలు మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నిన్నగాక మొన్న మీకు చీరల పంపిణీ జరిగింది. గతంలో కూడా చీరలు ఇచ్చిండ్రు. అప్పటి చీరలకి ఇప్పటి చీరలకి తేడా ఏముందో మీకే తెలుసు. అప్పుడు ఎలాంటి చీరలు ఇచ్చారు, ఇప్పుడు ఎంత నాణ్యమైన చీరలు, నిజంగా కూడా కట్టుకునే విధంగా ఉన్న చీరలు మీకు పంపిణీ జరుగుతూ ఉంది. ఇలా వడ్డీ లేని రుణాలు దాదాపు 3 కోట్ల పైసలకు వడ్డీ లేని రుణాలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చేపపిల్లల పంపిణీ చేపట్టామన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారులకు అన్యాయం జరిగిందన్నారు. వికారాబాద్ జిల్లా నందివాగు చెరువులో చేపపిల్లలు వదిలారు స్పీకర్ ప్రసాద్. 4,000 ఇస్తే 1,000 కోట్లు అవుతాయంట. ఆ 1,000 కోట్లు కూడా వచ్చే సంవత్సరం నుంచి మీకు ఇచ్చే బాధ్యత మాది. మరి అదేవిధంగా మా మహిళా సోదరమణులకు, ఇంటి యజమానులకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఎలక్షన్లో తిరిగేటప్పుడు ప్రతి ఊర్లో చెప్పినాం ఇట్లా ఇస్తామని. ఈ అప్పులు ఉన్నందుకు, ఈ మిత్తులు కట్టేటందుకు అవి కూడా ఇస్తలేం కాబట్టి అవి ఒక ఏడాది తర్వాత ఆ 2,500 కూడా ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం, ప్రతి మహిళకి ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కే మద్దతు ఇస్తారన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రజాపాలన వైపే ఓటర్లు మొగ్గు చూపారన్నారు. కేసీఆర్ కంటే మంచిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు మల్లు రవి. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్లో అంత ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, 2-3 సార్లు కూడా గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన చనిపోయిన సందర్భంగా ఆయన భార్యకి టికెట్ ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎంత ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. అంటే ఒక సింపుల్ లిట్మస్ టెస్ట్ లో ఏ రకంగా యూరిన్ లో షుగర్ ఉందా లేదా తెలుసుకుంటాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగర్వాల్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా బేస్మెంట్ కిందకు కుంగింది. బేస్మెంట్ కుంగడంతో నేతలు భయాందోళనకు గురయ్యారు. బేస్మెంట్ కుంగడంతో బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయటపడ్డాయని అన్నారు కాంగ్రెస్ నేతలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయనని తెలిపారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్, రాహుల్ గాంధీ చెప్పినా తాను మళ్లీ పోటీ చేయబోనని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. నా పరంగా అంజనేయులు ఉంటాడు, మీ పరంగా ఈమె ఉంటుంది. మీరు ఏదున్నా ఈమెను అలవాటుగా డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ, లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటుంది. అధికార కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మందమర్రి, మంచిర్యాల కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం పుష్కరాలు, రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్కు స్థల పరిశీలన టైంలోనూ ప్రోటోకాల్ పాటించలేదన్నారు. దీని వెనుక ఎవరున్నారో అధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు నేతలు.